నమస్తే అండి. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. ఐయుఐకి ఐవీఎఫ్కి ట్రీట్మెంట్లలో తేడా ఏంటి? ఐయుఐ అనేది చాలా వరకు మనం వింటూ ఉంటాం. అంటే పెళ్ళైనాక 2 ఏళ్ళైనా కానీ ప్రెగ్నెన్సీలు అనేది నిలబడకుండా ఉంటే ఐయుఐ చేయించుకోండి అని చాలా వరకు సజెస్ట్ చేస్తారు. ఐవీఎఫ్ ఎప్పుడు చెప్తాము అంటే 2 ఏళ్ల లోపల అయినా కానీ ఒకవేళ భర్తకి భార్యకి ఏజ్ డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నా, ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నా, తర్వాత వాళ్ళ ఏజెస్ ఎక్కువ ఉన్నా, వాళ్ళల్లో ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉంటే గనక 2 ఏళ్ల లోపలలో కూడా ఐవీఎఫ్కి పోయే అవకాశాలు అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి అని అంటే లేట్ మ్యారేజెస్, అంటే కొంచెం నిదానంగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి కాబట్టి చదువు పైన కాన్సన్ట్రేషన్స్ ఎక్కువ, జాబ్ పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల సో వాళ్ళు కొంచెం నిదానంగా ప్రెగ్నెన్సీలు ప్లాన్ చేస్తున్నారు. అలాంటి విషయాలలో ఐవీఎఫ్కి పోయే అవకాశం ఎక్కువ ఉంది. ఐయుఐ అనేది గర్భసంచిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఆడవాళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఏమైనా గర్భసంచికి ఉన్నాయా, ఇంకా తర్వాత భార్య భర్తలు చాలా దూరంగా ఉన్నారు, వాళ్ళలో కలవడానికి కొన్ని ఇబ్బందులు ఏమైనా ఫీల్ అవుతున్నారు, తర్వాత వాళ్ళలో పీరియడ్స్ సరిగ్గా రావడం లేదు, ఇంకా భార్యకి భర్తకి కలిసేటప్పుడు కొన్ని ఇబ్బందులలో భర్తకి కూడా కణాలు రిలీజ్ అవ్వడానికి, విడుదల అవ్వడానికి కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళల్లో ఐయుఐ సజెస్ట్ చేస్తాం. కానీ ఐయుఐ చేయించుకునే ముందర ఖచ్చితంగా ట్యూబ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆ ట్యూబ్ టెస్ట్ చేయించినప్పుడు ట్యూబ్స్ 2 నార్మల్గా ఉన్నాయి అని అంటే ఐయుఐ సజెస్ట్ చేసుకున్నప్పుడు ట్రై చేస్తే మంచిగా ఉంటుంది. ఐయుఐ చేసుకున్నప్పుడు ఏంటి అని అంటే కణాలన్నీ తీసుకొని వాష్ చేసి గర్భసంచిలో వదులుతాం. అయితే ఈ గర్భసంచి వదిలినప్పుడు 1-2 అండాశయాలలో అండాలు కనీసం 2 అన్న అండాలు విడుదల అవుతుంటే అప్పుడు మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు డేట్ వచ్చిన 2వ రోజు నుంచి 6వ రోజు వరకు ట్యాబ్లెట్లు వాడుతూ ఇంజెక్షన్స్ వాడినాక ఫాలిక్యులర్ స్టడీ అంటే 10వ తారీఖున డేట్ వచ్చిన 10వ తారీఖు, 12వ తారీఖు, 16వ తారీఖు ఈ 3లో అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అయిందా, ఎగ్ రిలీజ్ అయ్యి పగిలిందా లేదా, తర్వాత రిలీజ్ అయినాక ఏమన్నా ఫ్లూయిడ్ లాగా ఫామ్ అయిందా అని చూసుకొని దాని ప్రకారంగా ఐయుఐ అనేది ప్లాన్ చేస్తాం. సో ఐయుఐ ప్లాన్ చేయాలి అని అంటే కనీసము ఆడవాళ్ళలో 2 నుంచి 3 ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయా లేదా చూసుకుంటాం. అలానే వాటికి ఏమి ఇన్ఫెక్షన్స్ లేవు, గర్భసంచి క్లియర్గా ఉంది అని చూసుకుంటాం. ఇంకా ఏంటి అంటే మగవాళ్ళల్లో కణాల కౌంట్ 5 మిలియన్ కంటే తక్కువ ఉంటే మాత్రం 5 నుంచి 10 మిలియన్ కంటే తక్కువ ఉంది అంటే మాత్రం ఐయుఐ చేసినా కానీ సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. 10 నుంచి తర్వాత 20 వరకు ఉంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది టెస్ట్ అనేది చెక్ చేయించుకొని దాని ప్రకారంగా ఐయుఐ చేయించుకుంటే మాత్రం సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో ఐవీఎఫ్లో ఏముంటుంది అని అంటే ఐయుఐలో 2 నుంచి 3 రోజులకి ఇంజెక్షన్స్ ఇస్తాం. కానీ ఐవీఎఫ్కి 10 రోజుల నుంచి 11 రోజులు కంటిన్యూస్గా ఇంజెక్షన్స్ ఉంటాయి, డోస్ కూడా ఎక్కువ ఉంటుంది. వీటి మధ్యలో కనీసం ఒక 4 స్కాన్స్ చేస్తామన్నమాట. ఆడవాళ్ళలో ఇది చేస్తే మగవాళ్ళలో కణాలు చెక్ చేస్తాం. 5 మిలియన్ల కంటే తక్కువ ఉంది, సరిగ్గా స్పర్మ్స్ మార్ఫాలజీ క్వాలిటీ అనేది లేదు, మొటిలిటీ అనేది లేదు అన్నప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తామన్నమాట. అంతేకాని ఐయుఐకి ఐవీఎఫ్ సేమ్ అనేది ఉండదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా వరకు డిఫరెన్సెస్ అందరికీ అర్థమవుతుంది కాబట్టి మనకి ఏది కావాలి అని మనము డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాన్ని సజెస్ట్ చేయించుకొని దాని ప్రకారంగా పోతే మాత్రం సక్సెస్ రేట్ బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.